ఆదిలో దేవుడు ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు. భూమి వెలితిగా మరియు అంధకారముతో ఉండెను, కాని దేవుడు లోకములో వెలుగును కలిగించాడు. దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రాలను మరియు ప్రతి జీవిని సృష్టించాడు. పగలులో ప్రకాశించుటకు సూర్యుని మరియు రాత్రిలో చంద్రు. దేవుడు భూమి ధూళితో మొదటి మనిషిని సృష్టించాడు. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. దేవుడు అతనిని అందమైన ఏదెను తోటలో ఉంచాడు. ఆదాము ఒంటరిగా ఉండకూడదని దేవుడు అతని పక్కెముకతో హవ్వను సృష్టించాడు. ఒకరోజు పాము హవ్వతో మాట్లాడింది. దేవుడు తినకూడదని చెప్పిన చెట్టు ఫలం గురించి ఆమెను ప్రలోభపెట్టింది. ఆ ఫలం తింటే జ్ఞానం వస్తుందని పాము చెప్పింది. హవ్వ ఆ ఫలం తీసుకుని తింది, తరువాత ఆదాముకు ఇచ్చింది. ఆ ఫలం తిన్న తరువాత ఆదాము మరియు హవ్వ తమ తప్పును గ్రహించారు. వారు భయంతో దేవుని నుండి దాక్కున్నారు. దేవుడు వారిని పిలిచి వారి తప్పును తెలియజేశాడు. తరువాత దేవుడు వారిని ఏదెను తోట నుండి బయటకు పంపించాడు. దేవుడు ఆదాము మరియు హవ్వ చేసిన పనికి బాధపడ్డాడు. అయినప్పటికీ వారికి జీవించడానికి మార్గం చూపించాడు. వారు ఏదెను తోటను విడిచి ప్రపంచంలో జీవించడం ప్రారంభించారు. తరువాత వారికి 2 కుమారులు పుట్టారు. వారి పేర్లు కయీన్ మరియు ఆబేలు. కయీన్ మరియు ఆబేలు పెరిగారు. కయీన్ రైతుగా భూమిని దున్నేవాడు. ఆబేలు గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఒకరోజు వారు దేవునికి బలులు అర్పించారు. దేవుడు ఆబేలు బలిని ఆనందంగా స్వీకరించాడు, కాని కయీన్ బలిని స్వీకరించలేదు. దేవుడు ఆబేలు బలిని స్వీకరించడంతో కయీన్ చాలా కోపంగా మారాడు. దేవుడు కయీన్ను హెచ్చరించాడు కాని అతను వినలేదు. ఒకరోజు కయీన్ తన తమ్ముడు ఆబేలును పొలానికి తీసుకెళ్లి అతనిపై దాడిచేసి చంపాడు. తర్వాత దేవుడు కయీనును ప్రశ్నించాడు. దేవుడు కయీన్ను అడిగాడు, నీ తమ్ముడు ఆబేలు ఎక్కడ ఉన్నాడు? కయీన్ సమాధానం ఇవ్వలేదు. అప్పుడు దేవుడు అతని తప్పును తెలియజేశాడు. తన చేసిన పనికి శిక్షగా కయీన్ భూమిపై సంచరిస్తూ జీవించాల్సి వచ్చింది. కయీన్ తన తప్పు వల్ల భయంతో జీవించసాగాడు. దేవుడు అతనిపై ఒక గుర్తు పెట్టాడు, ఎవరు అతనిని హానిచేయకుండా ఉండేందుకు. తరువాత కయీన్ అక్కడి నుండి వెళ్లి కొత్త ప్రదేశంలో నివసించడం ప్రారంభించాడు. తరువాత ఆదాము మరియు హవ్వకు మరో కుమారుడు పుట్టాడు. అతనికి సేత్ అని పేరు. సేత్ వంశంలో ప్రజలు దేవుని నామాన్ని పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా మనుషులు భూమిపై విస్తరించారు. కాని కొంతమంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి చెడు పనులు చేయసాగారు. దేవుడు వారి జీవితాలను చూసి బాధపడ్డాడు.